హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు ఆర్కేఎస్ టెక్ట్యూట్స్. నా యొక్క కొత్త వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే, మామూలుగా మనకు కొత్త మొబైల్ ఎవరు తీసుకున్నా కానీ మామూలుగా ఇప్పుడంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ముందుగానే అందులో మెమరీ కార్డ్ వాడే అవసరం లేకుండా ఎక్కువ మెమరీ ఇస్తుంటారు. వాటిని చూసి అందరు మొబైల్ కొంటారు. కొద్ది రోజులు వాడగానే ఏమవుతుంది అని అంటే ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. మామూలుగా మీరు ఎలాంటి ఎక్కువ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసింది ఏమి ఉండదు, కాకపోతే చూస్తే మాత్రము మెమరీ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దానికి సంబంధించిన కారణాలు ఏంటి, మరి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా మనకి ఏదైనా సరే మనము ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు యాప్ యొక్క సైజు మాత్రమే చూస్తూ ఉంటారు దాదాపు అందరూ. బై ఎగ్జాంపుల్ వాట్సాప్ వచ్చేసి చూసుకుంటే కనుక 34-35 MB అలా ఉంటుంది. అది మాత్రం చూసి ఇన్స్టాల్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఆ యొక్క 30-34 MB ఉన్న యాప్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా 100 MB 150 MB అలా అయిపోతుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత. మామూలుగా దీనికి కారణాలు ఏంటి అనేది కూడా ముందు మీకు చెప్తాను ఈ వీడియోలో. మామూలుగా మీకు ఈ డౌట్ కూడా క్లియర్ కావాలంటే మీరు ఒక యాప్ని ట్రై చేసి చూడండి. ఇన్స్టాల్ చేసే ముందు దాని మెమరీ ఎంత ఉంది చూసిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. మామూలుగా ఇంకొక మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే కనుక, ఏదైనా యాప్ కానీ మీరు మెమరీ కార్డులోకి మూవ్ చేయాలంటే కనుక మూవ్ కాదు. అది ఎందుకు అని అంటే, మామూలుగా ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న యాప్స్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదే మెమరీ కార్డులో ఉన్నది ఏంటంటే అప్పుడప్పుడు స్ట్రక్ అవ్వడం, స్లో అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే వాట్సాప్, ఐఎంఓ, ఫేస్బుక్ ముఖ్యంగా ఇవి మాత్రం మనకు మెమరీ కార్డులోకి మూవ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క యాప్ని డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మెమరీ కార్డ్ అనేది ఆప్షన్ దానికి పెట్టరు. వాళ్ళు ఇంటర్నల్లో మాత్రమే పనిచేసే విధంగా యాప్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకు మెమరీ కార్డులోకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకోసం అలా చేస్తారు అని చెప్పేసానంటే, ఇదే ఇంతకు చెప్పాను కదా నేను, మెమరీ కార్డులో ఉంటే మాత్రం ఎలా అంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్ కంటే కొంచెం స్లోగా ఉంటుంది. లేదా నెట్ స్లో అయినప్పుడు అని ఇంకా యాప్ అనేది క్రాష్ అయిపోవడం, అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ స్టాప్ డౌన్ రావడం, సరిగా పనిచేయడం అనేది ఉండదు. సో ఈ పని చేయకపోయేసరికి ఏమవుతుంది అని అంటే, ఈ యాప్ అనేది సరిగా పని చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఒక రిమార్క్ అయిపోతుంది. సో అలా ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనకి ఇంటర్నల్ స్టోరేజ్ లో మాత్రమే ఇన్స్టాల్ అయ్యే విధంగా దాన్ని బిల్డ్ అనేది దాని యాప్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా మెయిన్ ఇక్కడ మనకు ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయండి. ఇందులో మనకి మెయిన్ ఎక్కువగా మెమరీ తీసుకునే యాప్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు కొన్ని యాప్స్ గురించి చెప్తున్నానండి. మామూలుగా మనకి ఇవి యాప్స్ ఏంటిదని అంటే ఎక్కువ మెమరీ తీసుకుంటూ ఉంటాయి. సో దానికి సొల్యూషన్గా మనము ఎలాంటి యాప్స్ వాడితే కొంచెం మనకు స్పేస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ యాప్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అండి. గూగుల్ క్రోమ్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు డిఫాల్ట్గా వస్తుందండి మన మొబైల్లోకి. ఇప్పుడు మీరు ఏ మొబైల్ తీసుకున్నా కానీ డిఫాల్ట్గానే మనకు క్రోమ్ అనేది వస్తుంది. సో ఈ యాప్ వచ్చేసి సాధారణంగా మనకు ఎంత 70-80 MB అలా ఉంటుందండి. కాకపోతే ఇది మీరు వాడుతూ పోయే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతుంది మెమొరీ. మామూలుగా 200 MB కూడా కావచ్చు, 300 MB కూడా తీసుకోవచ్చు. మీరు వాడే కొద్దీ ఏంటిదనేది ఈ మెమొరీ అనేది దీన్ని పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ మెమొరీ అనేది తీసుకుంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే, మామూలుగా మీరు గూగుల్ క్రోమ్ ద్వారా యూజ్ చేసే ఫేస్బుక్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, ఆ టైంలో మీకు లాగిన్ ఐడి అని, పాస్వర్డ్స్ కానీ, క్యాచ్ కానీ, టెంపరరీ ఫైల్స్ ఇలాంటి మొత్తం ఒక ఫైల్ రూపంలో అది సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. క్యాచ్ కానీ, టెంపరరీ ఫైల్స్ కానీ ఇవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అదేంటంటే మామూలుగా తిరిగి మీరు వాటిని ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గా ఓపెన్ చేసుకోవడానికి ఒక మెమరీ రూపంలో ఈ స్టోర్ అనేది చేసుకొని పెట్టుకుంటుంది. సో అందువల్ల మెమరీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికంటే కొంచెం ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీకు ఒపేరా మినీ ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఒపేరా మినీ అనేది వాడచ్చండి. తక్కువ స్పేస్ తీసుకుంటుంది. కాకపోతే ఏంటి ఇక్కడ మన ప్రాబ్లం ఏంటిదంటే, గూగుల్ క్రోమ్లో ఉన్నన్ని ఫీచర్స్ ఇందులో ఉండవండి. కాకపోతే ఫాస్ట్గా పనిచేస్తుంది, ప్లస్ మనకు మెమరీ అనేది కూడా ఎక్కువగా తీసుకోదు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అందరూ ప్రతి మొబైల్లో ఉండే యాప్ ఏది, ఫేస్బుక్ అండి. ఈ ఫేస్బుక్ వచ్చేసి మామూలుగా డిఫాల్ట్గా మనకి ఒక 70-80 MB అనేది ఉంటుంది. ఈ యాప్ వచ్చేసి కూడా మనకు డిఫాల్ట్గా మొబైల్లోనే వస్తుంది. కొన్ని మొబైల్స్లో అయితే అసలు అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా వీలు ఉండట్లేదు. కొన్ని మొబైల్స్ మట్టుకు అట్లా ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి
మనకు ఇది కూడా మెమరీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎలా మెమరీ పెరిగిపోతుంది అంటే మీరు ఫొటోస్ షేర్ చేయడం ద్వారా కానీ, మొబైల్ ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల కానీ, మరియు చాటింగ్ ద్వారా కానీ, ఇవన్నీ ద్వారా ఏంటిదని అంటే మనకు ఇంకా మెమరీ అనేది ఆటోమేటిక్గా క్యాచ్ రూపంలో ఇది కూడా సేమ్ అలానే స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మెమరీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి మీకు ఏంటి అని అంటే ఫేస్బుక్ లైట్ అండి. ఫేస్బుక్ లైట్ దాదాపు అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది మీకు మెమరీ వచ్చేసి చాలా తక్కువగా తీసుకుంటుంది, కేవలం ఒక 15 to 20 MB అలా తీసుకుంటుంది. అంటే ఎక్కువగా కూడా ఏం తీసుకోదు. కాకపోతే ఇలా మెయిన్ కొంచెం చిన్న ప్రాబ్లం, క్లియర్గా కొంచెం కనిపించవు, ఒక తెలుగు అక్షరాలు కొంచెం అది ప్రాబ్లం ఉందండి. అంతమించి ఇందులో దాని మీదకి వెళ్ళి ఇది చాలా బెటర్ యాప్ అండి. మళ్ళీ ఇంకో యాప్ ఏంటి అని అంటే మామూలుగా ఈ మధ్యలో అన్ని డాక్యుమెంట్ ఫైల్స్ అవన్నీ ఓపెన్ చేయడానికి ఎక్కువ శాతం ఇప్పుడు అందరూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్ని వాడుతూ ఉంటారు. అది మామూలుగా అయితే మనకు అది 90 to 100 MB అలా ఉంటుందండి. కాకపోతే దానికంటే మీకు బెస్ట్ ఇంకా తక్కువ మెమొరీతో ఉండే యాప్ ఏంటి అంటే మామూలుగా గూగుల్ డాక్స్, అది గూగుల్ డాక్స్ అండి. ఇది కూడా మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీనిలో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి, సేమ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగానే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ 25-30 MB అలా తీసుకుంటుంది. ఇంకొకటి మనకు యాప్ వచ్చేసి దేని గురించి అంటే ఫేస్బుక్ అండి, ఫేస్బుక్ మెసెంజర్. ఇంతకుముందు మనం ఫేస్బుక్ యాప్ నుండే మనం ఎవరికైనా చాట్ చేయాలంటే కూడా ఫేస్బుక్ యాప్ ద్వారానే మనము చాటింగ్ అనేది చేసేది. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే మామూలుగా అసలు ఫేస్బుక్ యాప్ నుండి చాట్ చేయడానికి వీలు లేకుండా చేశారు. దానికోసం ఓన్లీ చాటింగ్ కోసం అని చెప్పేసి ఫేస్బుక్ మెసెంజర్ అనేది యాప్ తీసుకురావడం జరిగింది. సో యాప్ ఏంటి అంటే మనకు సాధారణంగా 120 MB వరకు తీసుకుంటుంది. ఇది మామూలుగా మీరు అందులోంచి ఫోటో షేర్ చేయడం వల్ల కానీ, కాల్స్ కానీ చేయడం వల్ల దాని ద్వారా ఇంకా మెమరీ అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకని మీరు ఈ మెసెంజర్ లైట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మెమరీ అనేది తక్కువగా తీసుకుంటుంది, ప్లస్ అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో కూడా మీకు లభిస్తాయి. ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో సేమ్గా ఉంటాయి. ప్లస్ ఇంకో యాప్ వచ్చేసి ఏంటంటే స్కైప్ అండి. ఈ స్కైప్ వాట్సాప్ IMO కంటే మనకు ముందుగానే వచ్చినాయండి. ఇందులోనే మనకు ఎక్కువగా అందరూ ఇదే వాడేవారు, ఆడియో కాలింగ్ కానీ, వీడియో కాలింగ్కి కానీ. ఇది కూడా చాలా మెమొరీ అనేది తీసుకుంటుంది, అంటే సాధారణంగా 80 to 100 MB తీసుకుంటుంది. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు లేటెస్ట్ ఫీచర్స్తో, అడ్వాన్స్ టెక్నాలజీతో మొత్తం మనకి ఫాస్ట్ నెట్తో మనకు వాట్సాప్ IMOనే వచ్చింది. స్కైప్ కంటే IMO, వాట్సాప్ ఇవి యూజ్ చేయడం చాలా బెస్ట్ అండి. చివరిగా ఇంకొక విషయం అండి, మామూలుగా మనకు యాప్స్ వచ్చేసి మనకు డౌన్లోడ్ చేసే ముందు చాలా తక్కువ మెమరీ చూపిస్తాయండి. జస్ట్ ఆ ఫైల్ వచ్చేసి మనకు 10 MB 20 MB అని చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇన్స్టాల్ చేసిన తర్వాత 100-150 MB వరకు అయిపోతుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క మీరు యాప్ వాడే కొద్దీ ఎట్లా మీరు వాడుతూ ఉంటారో ఆ విధంగా మీరు అందులో ఎంటర్ చేసే ఐడీస్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఫొటోస్ అప్లోడ్ కానీ, మీరు చేసే ప్రతి ఒక్కటి ఒక క్యాచ్ టెంపరీ ఫైల్లో తిరిగి మీరు దాన్ని మళ్ళీ వాడినప్పుడు తొందరగా ఓపెన్ చేయడానికి అదొక స్టోర్ అనేది ఒక మెమరీ రూపంలో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఈ మెమరీ అనేది ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను కానీ ఇందులో లైట్ యాప్స్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవి వాడితే కనుక కొంతవరకు మనకు మెమరీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం సాల్వ్ అవుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.